నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే క్రీమీ చిపోట్లే సలాడ్ మీకోసం చేసి చూపించబోతున్నాను. ఇది ఎవరైతే ప్లెయిన్ సలాడ్స్ ఇష్టపడని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఈ సలాడ్ చేయడానికి చిపోట్లే డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కొన్ని జీడిపప్పు తీసుకొని కొన్ని వేడి వాటర్ యాడ్ చేసుకుందాము ఒక బౌల్లో. దాని తర్వాత గ్యాస్ ఫ్లేమ్ వెలిగించి కొన్ని గార్లిక్స్ రోస్ట్ చేసుకుందాము. ఈ గార్లిక్ రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి సాస్లో. దాని తర్వాత ఒక హాఫ్ బెల్ పెప్పర్ తీసుకొని దాన్ని కూడా స్టవ్ మీద రోస్ట్ చేసుకోవాలి. వన్స్ ఇది అన్ని సైడ్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత దానిపైన ఉన్న నల్లటి పొర అనేది తీసేసుకోవాలి ఇలాగా ఫోర్క్ తోటి. అది తీసేసుకున్న తర్వాత మనము దీన్ని మంచిగా కట్ చేసేసుకొని బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇందాక రోస్ట్ చేసుకున్న గార్లిక్ అండ్ ఈ బెల్ పెప్పర్ అంతా బ్లెండర్లోకి యాడ్ చేసేసేయండి. దెన్ దీంట్లోకి ఒక 80 grams ఆఫ్ పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. అండ్ ఆల్సో ఇందాక మనం నానబెట్టుకున్న క్యాష్యూస్ కూడా దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, నెక్స్ట్ దీంట్లోకి ఆరిగానో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అంత చిల్లీ ఫ్లేక్స్. చిపోట్లే సాస్ ఎక్కువ ట్యాంగీగా స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ లైమ్ జ్యూస్ వచ్చేసి ఎక్కువగానే యాడ్ చేసుకోండి. దెన్ దీంట్లోకి యోగర్ట్ యాడ్ చేస్తున్నానండి. సో మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చిపోట్లే సాసెస్ రెడీ అండి. నెక్స్ట్ దీంట్లోకి కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. నేను ఈసారి సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా ఓన్లీ 3 వెజిటేబుల్స్ మాత్రమే చూస్ చేసుకున్నాను. ఒకటి క్యూక్యూంబర్, రొమానియన్ లెటస్ అండ్ కార్న్, బాయిల్డ్ కార్న్ అండి. ఇవన్నీ కట్ చేసేసుకొని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని చిపోట్లే సాస్ యాడ్ చేసుకోవాలండి.
మీకు నచ్చిన వెజిటేబుల్స్ వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవే చూపిస్తున్నానని ఇవి కాదు. నేను క్విక్‌గా అయిపోవాలని చెప్పేసి ఓన్లీ 3 వెజిటబుల్సే చూస్ చేశాను. మీకు ఇష్టమవుతే క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు, టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ సాలడ్ నార్మల్‌గానే తినేసేయొచ్చండి. కాకపోతే చాలామందికి ఇలా ప్లెయిన్ సాలడ్స్ తినడం ఇష్టం ఉండదు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్లెయిన్ సాలడ్స్ తినాలని ఇష్టం లేక స్కిప్ చేస్తూ ఉంటారు బోరింగ్ అని చెప్పేసి. సో, అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఈ సలాడ్ అనేది బెస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ అండి ఇక్కడి వరకు కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్ విల్ మోటివేట్ మీ అ లాట్. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు చిపోట్లే సాస్ యాడ్ చేసేసుకొని సలాడ్ని ఎంజాయ్ చేసేయడమే.